హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మేజర్ మైనర్కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ పేపర్ కామన్గా ఉంటుంది. మ్యాథ్స్ డిగ్రీలో సెమిస్టర్ 2 నుంచి మేజర్ మైనర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అందులో మేజర్ తీసుకున్న మైనర్ తీసుకున్న ఈ పేపర్ కామన్గా ఉంటుంది. ఆ పేపర్ టైటిల్ ఏమంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, మరి దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ప్రాబ్లం ఏమంటే సాల్వ్ y మైనస్ ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ dx బై dy ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ సార్, ఇది లీనియర్ ఇన్ y నా లీనియర్ ఇన్ x అని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎలా గుర్తుపట్టాలి? ఏం లేదు, ఎక్కువగా వేరియబుల్స్ ఎక్స్లో ఉంటే అది లీనియర్ ఇన్ వై అనమాట. వైలో ఎక్కువగా ఉంటే లీనియర్ ఇన్ ఎక్స్ అని. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎక్స్ వేరియబుల్స్ చూద్దాం. 1 టైం ఉంది, ఇక్కడ కూడా 1 అంటే 2 టైమ్స్ ఎక్స్ వేరియబుల్స్. ఇక్కడ వై, ఇక్కడ 1 టైం ఉంది, ఇంకేం లేదు. సార్ ఇక్కడ కూడా ఉంది కదా సార్, అది వేరియబుల్ కాదు. ఓకే, వై వేరియబుల్ 1 టైం ఉంది, ఎక్స్లు ఎక్కువగా ఉన్నాయి, వైలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్స్లు. కాబట్టి డెఫినెట్గా దిస్ ఈజ్ లీనియర్ ఇన్ వై అని చెప్పచ్చు. ఓకే, వైలు ఎక్కువగా ఉంటే లీనియర్ ఇన్ ఎక్స్ అని చెప్పచ్చు. కాబట్టి మెథడ్ని మనం ఫస్ట్ ఫిక్స్ చేసేసాం, లీనియర్ ఇన్ వై. మరి లీనియర్ ఇన్ వై ఎట్లా వస్తుంది సార్ అంటే dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఓకే, సో అది లీనియర్ ఇన్ వై అనమాట. p ఆఫ్ x q ఆఫ్ xని కనుక్కుంటాం అంటే dy బై dx కోఎఫిషియంట్ ఉండకూడదు. సో అట్లా ఫామ్ ఉందా ఈ ఈక్వేషన్? లేదు. సో దాన్ని అరేంజ్మెంట్ చేస్తాం. ఓకే, సో దాని తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేస్తాను, ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. సో జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే దీనికి y ఇంటూ if ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ if ఇంటూ dx ప్లస్ c. ఓకేనా? సో ఇది జనరల్ సొల్యూషన్. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఫస్ట్ గివెన్ డిఈ రాస్తున్నాను. గివెన్ డిఈ ఈస్ ఏంటి? y మైనస్ ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ dx బై dy ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు ఈ టర్మ్ ఇలానే రాస్తున్నా. ఇది రైట్ సైడ్కి పోతే మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుద్ది, రూట్. ఓకే, ఎస్. సో కాబట్టి y మైనస్ ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ dx బై dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? ఎస్. ఇప్పుడు dx బై dy కనుక్కుందాం. dx బై dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అయితే ఇక్కడ y మైనస్ ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. సో y మైనస్ ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, ఎస్. మన ఫామ్ ఇదా? dx బై dy నా dy బై dx? dy బై dx సార్. కాబట్టి దీన్ని రెసిప్రోకల్ చేసేద్దాం. ఓకే, సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్, మైనస్ అట్లనే ఉంటుంది న్యూమరేటర్లో. సో y మైనస్ ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి, సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్. ఓకే, నెక్స్ట్ మైనస్ వైతో మల్టిప్లై చేస్తున్నా, మైనస్ వై. ఓకే, అట్లనే రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తున్నా, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎస్. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్దామా, ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్దాం? dy బై dx p ఆఫ్ x ఇంటూ వై. వై ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కాబట్టి ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్దాం. ఓకే, సో dy బై dx, ఇక్కడ మైనస్ టర్మ్ ప్లస్ అవుతుంది, 1 బై
స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ పక్కన y ఉంటుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎస్, ఇప్పుడు ఇది స్టాండర్డ్ ఫామ్ లాగా వచ్చింది. ఓకే, so dy by dx p of x into y is equal to q of x, where p of x and q of x are the functions in the variable x. Okay, next ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుందాం. దాని తర్వాత జనరల్ సొల్యూషన్ అదంతా కనుక్కుందాం. మరి నెక్స్ట్ లైన్ ఒక లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ y అని. నెక్స్ట్ కంపేర్ చేద్దాం. దిస్ ఈజ్ ఏ లీనియర్ equation. This is a linear equation in y. కంపేర్ చేస్తున్నాను. కంపేరింగ్ the above equation with దేంతో కంపేర్ చేస్తున్నాను? dy by dx plus p of x into y is equal to q of x. దీంతో కంపేర్ చేస్తే p of x ఏంటి? వేర్ p of x is equal to, p of x అంటే y కోఎఫిషియంట్ ఇదే 1 by root 1 minus x square, and q of x is equal to ఇది e power sin inverse x by root 1 minus x square, e power sin inverse x by root of 1 minus x square. నెక్స్ట్ ఏం చేయాలి? ఐఎఫ్ని కనుక్కోవాలి. మరి ఐఎఫ్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. మరి ఫస్ట్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని కనుక్కుందాం. ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇంటెగ్రల్ 1 by square root of 1 minus x square dx. డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1 by square root of 1 minus x square sin ఇన్వర్స్ x అవుతుంది. అదే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంకో సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏ అంటే 1 కాబట్టి డైరెక్ట్గా ఫార్ములా సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనమాట. ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. నెక్స్ట్ మనం ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. మరి నెక్స్ట్ స్టెప్ ఇక్కడ రాస్తున్నా. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుంటున్నాను. సో ఐఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఐఎఫ్. నెక్స్ట్ ఏంటి? జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి మన ఈక్వేషన్కి. దేర్ ఫోర్ జనరల్ solution to the given DE is, so ఏంటి ఫార్ములా? y into IF is equal to integral q of x into IF into dx plus c. Okay, where c is integral constant. y into IF ఇందాకే కనుక్కున్నాం. సో y into e power sin inverse x is equal to ఇంటెగ్రల్ q of x అంటే అదో అక్కడ నోట్ చేసాము, e power sin inverse x డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 minus x square. ఓకే, నెక్స్ట్ ఇంటూ మళ్ళీ ఐఎఫ్ అంటే ఇదో ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇంకా పక్కన డిఎక్స్ ప్లస్ ఎస్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటికి బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేయొచ్చు. ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఈ పవర్ 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, కాబట్టి నెక్స్ట్ స్టెప్ అదే రాస్తున్నాం. y ఇంటూ ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఈ పవర్ 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంకా డిఎక్స్ ప్లస్ సి. ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అవుద్ది. మరి ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి? ఈ పవర్లో
ఏదైతే ఉందో దాన్ని టీ అనుకోండి, దాని యొక్క డిఫరెన్షియేషన్ పక్కన వచ్చేస్తుంది. సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/√(1 - x²) సరిపోయింది. ఓకేనా? కాబట్టి సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేయాలి. ఎప్పుడైనా సైన్ ఇన్వర్స్ ఎక్స్ కాంబినేషన్లో 1/√(1 - x² ఉన్నప్పుడు, లాగ్ ఎక్స్ 1/x ఉన్నప్పుడు, సైన్ కాస్ ఉన్నప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేస్తాం. టాన్ ఇన్వర్స్ ఎక్స్ 1/1 + x² ఉన్నప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేస్తాం. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న సైన్ ఇన్వర్స్ ఎక్స్ని మాత్రమే టీ అనుకుంటున్నా. ఓకే, పుట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఇప్పుడు దాన్ని నేను ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. వేరియబుల్స్ అన్నిటిని ఎక్స్ నుంచి టీకి మార్చేస్తున్నా. ఓకే, సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ చూడండి, గుర్తుపెట్టుకోండి, d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/√(1 - x²). వేరియస్ ఇంటెగ్రల్ 1/√(1 - x² dx అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనమాట. ఇందాక మనము ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చేసాం. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/√(1 - x²). ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో చేయొద్దు. సో dt/dx, ఆ dx లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ dx అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు dt. ఇప్పుడు ఆ సైన్ ఇన్వర్స్ ఎక్స్ని 1/√(1 - x² dxని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో y ఇంటూ e పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్, చెప్పండి, ఈ పవర్ అలానే ఉంటుంది, 2 అట్లానే ఉంటుంది. సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే టీ అంటే e⁻2t. ఓకే, నెక్స్ట్ ఇంకా 1/√(1 - x² dx బదులు ఏం రాయొచ్చు? dt రాయొచ్చు. మీరు తీసుకున్న సబ్స్టిట్యూషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ సరిపోవాలి, వేరియబుల్స్ టీ రాగా వచ్చేయాలి, ఏమీ మిగలకూడదు. అటు ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే టీ బై ఇంకా 1/√(1 - x² dx అంటే dt, ఏం మిగలలేదు సార్. బట్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయొచ్చు. e⁻2tకి ఇంటిగ్రేషన్ e⁻2t, అగైన్ పుట్ t కోఎఫిషియంట్ ఇన్ డినోమినేటర్. ఓకే, సో e పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు e⁻2t/2 ప్లస్ సి ఇంటిగ్రేషన్ చేశాను. ఎస్, ఇంకా రీప్లేస్ చేయదు. మన ఆన్సర్ ఎక్స్ వేరియబుల్స్లో ఉండాలి, కానీ టీ ఉంది. ఇదంతా దేనివల్ల జరుగుతుంది? మన సబ్స్టిట్యూషన్ మెథడ్లో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టీ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఓకే, సో టీ బదులు సైన్ ఇన్వర్స్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసేస్తాం అంతే. బట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ, మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో లెఫ్ట్ సైడ్లో టీ లేదు కాబట్టి దాన్ని అలానే రాయాలి. రైట్ సైడ్లో టీ ఉంది. ఓకే, e⁻2 ఇంటూ టీ అంటే ఎంత? సైన్ ఇన్వర్స్ ఎక్స్ డివైడెడ్ బై 2 ప్లస్ సి. ఓకే, ఎస్, ఇక్కడ వరకు స్టాప్ చేసేస్తే సరిపోద్ది. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.